రాష్ట్రంలో ప్రతి రంగం అభివృద్ధి చెందిన రైతులు అభివృద్ధి చెందలేదని రైతు మిత్ర సంఘం నాయకులు అన్నారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా వేములవాడ పట్టణంలోని మున్నూరు కాపు సత్రంలో శ్రీనివాస రైతు మిత్ర సంఘం అధ్యక్షులు కూరగాయల కొమరయ్య, 4వ వార్డు కౌన్సిలర్ మారం కుమార్ ఆధ్వర్యంలో పట్టణంలోని రైతులను శాల్వాలతో సత్కరించారు. ఈ సందర్భంగా కూరగాయల కొమరయ్య, మారం కుమార్ మాట్లాడుతూ రైతులు 6 గంటలు కష్టపడి పంటలు పండించినా సరైన గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వాలు గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని, అలాగే శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు రైతులపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కూరగాయల మల్లేశం, నామాల పోచెట్టి, బొందిల మహేష్, సింగిల్ విండో డైరెక్టర్ తోటరాజు, చిలక రమేష్, గోపు బాలరాజు, కూరగాయల ఆగయ్య, కొండ కనకయ్య, రైతులు, సంఘం సభ్యులు పాల్గొన్నారు. మాకు అవునే బాబు, మీరు అందరూ నెక్స్ట్ తరానికి ఇంకో తరం చేత కాదు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఇక్కడ మన వేములవాడ మున్నూరు కాపు సత్రంలో రైతులను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈరోజు రైతే రాజు అనేది నినాదంకే సరిపోతున్నది. ఎవరు తయారు చేసిన వస్తువుకు వాళ్ళే రేటు తయారు చేస్తారు ప్రతి కంపెనీ వాళ్ళు. అది రైతుకు ఇప్పటి వరకు కూడా స్వాతంత్రం వచ్చి ఎన్ని రోజులవుతున్నది, ఇప్పటి వరకు కూడా రైతుకు పంట ధర నిర్ణయించే రైతుకు లేదు. అది రావాలనంటే రైతులందరూ కూడా ఒక్క తాటిపైన ఉండి రైతు పండించిన పంటను రైతే నిర్ణయించే రోజులు రావాలని ఈ సందర్భంగా అందరి గవర్నమెంట్కు కూడా ఒక విజ్ఞప్తి ఏంది అని అంటే, వడ్లు పండించినా ఏది పండించినా రైతు నిర్ణయం చేసే రోజులు రావాలని సందర్భంగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన రైతులందరికీ మేము హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. రైతు జాతీయ దినోత్సవంగా అందులో భాగంగా వేములవాడ పట్టణంలోని రైతులకు శ్రీ కొండా దేవయ్య గారి ఆధ్వర్యంలో, కూరగాయ కొమరయ్య ఆధ్వర్యంలో ఈరోజు రైతులను స్థానిక మున్నూరు కాపు సత్రంలో ఘనంగా సన్మానించడం జరిగింది. రైతు 10 వేళ్ళు భూమిలోకి పోతే మన ఇతరులందరి 5 ఏళ్ళు తినడానికి లోపలికి పోతాయి. ప్రతి రంగం అభివృద్ధి చెందిన రైతాంగం అభివృద్ధి చెందలేదు. ఆ రైతే రాజు. ఎద్దేడిసిన వ్యవసాయం, రైతేడిసిన రాజ్యం బాగుపడదు. ఏ రైతు ఏడవకుండా ప్రభుత్వాలు ఆదుకోవాలి. వారు పండించిన పంటకు మద్దతు ధర, సబ్సిడీలు కాకుండా ఏవి కాకుండా వారికి పండించిన పంటకు మద్దతు ధర ఇస్తే వారు ఎంతో సంతోషంగా ఉంటారు. ప్రతి యువత కూడా ఈరోజు రైతాంగంకు రావాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగం రాక, ఏ ఉద్యోగం రాక బాధపడాల్సిన అవసరం లేదు. దయచేసి రైతాంగం కూడా రైతులో కూడా ఈరోజు బెనిఫిట్ వ్యవసాయం అత్యధిక మిషనరీస్ వచ్చినాయి. ఆ మిషనరీ ఉపయోగించుకుంటా యూత్ అంతా వ్యవసాయం చేసినా నష్టం లేదు. వ్యవసాయం ప్రతి ఒక్కరూ సాఫ్ట్వేర్ చేస్తే నెక్స్ట్ తరానికి మనము అన్నం పెట్టేది ఎలా? అందుకనే దయచేసి ప్రతి రైతు, యువ రైతు ఆదర్శంగా తీసుకొని ఒక సంవత్సరం పంట నష్టం జరిగినా ఇంకో సంవత్సరం మేల్కొన్నట్టు చరిత్రలో ఏనాడు కానీ ఒక రైతు ఒక పంట నష్టమైతే ఇంకో పంట వేయలేడు. ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం వస్తుంది, వచ్చే సంవత్సరం వస్తుంది. ప్రతి సంవత్సరం అలా ఎదురు చూసుకుంటూ రైతు పండించిన పంటను మనం తినుకుంటూ నాణ్యమైన పంటను పండించి ఫర్టిలైజర్ తక్కువ వాడుకుంటూ ప్రతి రైతు నాణ్యమైన పంట పండించి నాణ్యమైన ధర పొందాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా రైతులకి ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళు ఆరోగ్యాలకు పంట పాడి మంచిగా ఉండాలని మా వేములవాడ రాయరాజేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భగవంతుడు అందరినీ ఆరోగ్యాలు ప్రసాదించాలి. రైతాంగాన్ని, రైతులు ఇంకా రాజుగా మారాలని నేను కోరుకుంటున్నాను. జై రైతు, జై జవాన్, జై జవాన్. ఈరోజు తూర్పు సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు కూరగాయల కొమరయ్య, కూరగాయల మల్లేశం గారి ఆధ్వర్యంలో రైతు దినోత్సవం సందర్భంగా రైతులకు సన్మానం చేయడం జరిగింది. ఎల్లవేళలా రైతు కుటుంబాలు బాగుండాలి. రైతు లేనిదే రాజ్యం లేదు. అందుకు ఈ రోజున రైతు దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు రైతు.